బ్రేకింగ్ న్యూస్. దేశ భద్రతకు కేంద్రం సైన్యానికి పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరపున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. భారత సైన్యం తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రామకృష్ణారావు గారు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్, అలాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు కాలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్, దామగుండం వద్ద లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్లను 3000 ఎకరాలను కేటాయించిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. బ్రేకింగ్ న్యూస్. దేశ భద్రతకు కేంద్రం